హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే సండే స్పెషల్గా సముద్రపు చేప పులుసు చేస్తున్నాను. దీనికోసం అయితే నేను ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. జీలకర్ర, ధనియాలు, కొన్ని ఆవాలు, మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను వేయించి. ఆ తర్వాత పోపులోకి కావలసిన పచ్చిమిర్చి, కరివేపాకు, లాస్ట్లో వేయడానికి కొత్తిమీర, ఇంకా ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక టమాటా అయితే కట్ చేసి ఇలా మంచిగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మీరు కూడా ముందుగానే చేసి పెట్టుకుంటే కర్రీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక వెడల్పాటి కడాయి అయితే పెట్టుకున్నాను. ఈ వెడల్పాటి కడాయి పెట్టుకోవడం వల్ల ఫిష్ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇది బాగా వేడయ్యాక మన కర్రీకి కావలసినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక దాంట్లో కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి చిటపటలాడాక దాంట్లోకి కొంచెం సాజీరా, లవంగాలు, చెక్క వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇవి మంచిగా వేగాక దాంట్లో కొంచెం కరివేపాకు, ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను కాబట్టి నేనైతే ఇంకా ఆనియన్స్ ఏమి వేయట్లేదు. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేయాలి. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం అల్లం వేసుకున్నాను. ఇవన్నీ బాగా మంచిగా కలుపుతూ మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి. ఈ ఆనియను, టమాటాను పేస్ట్ చేసి వేసాం కదా, ఇదైతే మంచిగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు మంట నెమ్మదిగా పెట్టి కలుపుతూ అడుగంటకుండా మంచిగా అయితే మనం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెడల్పాటి కడాయి తీసుకోవడం వల్ల ఆ చేప ముక్కలు ఒకదానిపై ఒకటి కాకుండా మంచిగా ఫ్రీగా ఉండి మంచిగా కుక్ అవుతాయి. ఎప్పుడైనా చేప పులుసుకు కానీ ఫ్రైకి కానీ మనం వెడల్పాటి కడాయి మాత్రమే తీసుకోవాలి. ఎంత బాగుందో కదా కలర్. ఇప్పుడు ఇదైతే మంచిగా ఫ్రై అవుతుంది చూడండి. చిన్న చిన్న బబుల్స్గా వస్తున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడినంతా వేసేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు మనం వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా ముందు, ఆ పొడులన్నింటినీ ఇలా వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే అన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. మనం మూత పెడుతూ తీస్తూ మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మంచిగా ఉడికించుకోవాలి ఈ పేస్ట్ని అయితే. చూడండి, చిన్న చిన్న బబుల్స్ పైకి వస్తే బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పులుసులోకి కావలసినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం ఇవంతా బాగా కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ సముద్రపు చేపలో అయితే ముళ్ళులు తక్కువగా ఉంటాయంట. పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ చేపను ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉడికే వరకు మనం మూత పెడుతూ తీస్తూ మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా ఫ్రై అయ్యింది కదా. ఇదైతే ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఈ చేపల పులుసులో ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి. చేప ముక్కలు మునిగే వరకు మనం ఈ పులుసును పోసుకుంటే సరిపోతుంది. మనం పులుపును పట్టి వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి. అంతేకాని ఒకేసారి అయితే ఎక్కువ వాటర్ వేస్తే ఏంటంటే
గ్రేవీ క్వాంటిటీ చాలా పల్చగా వస్తుంది, పులుసు కూడా టేస్టీ ఉండదు. మనమైతే పుల్లదనాన్ని బట్టి ఉప్పు, కారం, పొడులు, ఇంకా అదేవిధంగా వాటరు మంచిగా యాడ్ చేసుకున్నట్లయితే ఈ చేప పులుసు మరింత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోయినా కానీ మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పులుసు అయితే. ఇప్పుడు ఈ పులుసును మూత పెడుతూ తీస్తూ మంచిగా బాయిలింగ్ అయ్యే వరకు ఉడికించాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇంకా బాగా మసలాలి. మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా మసలనిద్దాం. ఇప్పుడు చూడండి, అలా రోలింగ్ బౌల్స్ వస్తూ మంచిగా మసులుతూ ఉంది కదా ఈ పులుసు. చూడ్డానికి చాలా బాగుందండి అసలు ఈ పులుసు అయితే. ఇంకా తింటే ఎంత బాగుంటుందో కదా. చూడండి, ఈ విధంగా బాగా మసిలాక మంచిగా ఆ ఫిష్ ముక్కలను అయితే వాటర్ అంతా వంపేసుకొని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి. రెగ్యులర్గా చేసే చేప పులుసు కంటే ఈ చేప పులుసు కొంచెం వెరైటీగా ఉంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చేప పులుసుని. చూడండి, ఈ విధంగా కడాయి నిండా మంచిగా వేసుకోవాలి మనం ఈ చేప ముక్కలను అయితే. అయిపోయాయండి, అన్ని ముక్కలు అయితే వేసేసాను. ఈ చేప పులుసులో మనమైతే ఎక్కువ గరిటె పెట్టి అటు ఇటు కలపొద్దండి, ఎందుకంటే ముక్కలు అయితే విరిగిపోతాయి. కాబట్టి ఇలా క్లాత్తో కడాయిని పట్టుకొని అయితే అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేదా ఇలా గరిటెను పెట్టి నెమ్మదిగా అలా చేప ముక్కలు లేని ప్లేస్లో ఇలా అనాలి. కానీ మనమైతే గరిటె పెట్టి నార్మల్ కర్రీని కలిపినట్లయితే కలిపేయొద్దండి. ఇప్పుడు ఈ పులుసులో ముక్కలు వేసాం కదా, ఈ పులుసు అంతా మంచిగా ఉప్పు, కారం, పొడులు, ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఈ చేప ముక్కలోకి దిగి బాగా ఉడికి చేప ముక్క అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం మనం. మూత పెట్టేసుకొని ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు మరొకసారి మూత తీసి మనమైతే క్లాత్తో అయితే అటు పైకి కిందికి సైడ్స్కి ఇలా కుదుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా మంచిగా గ్రేవీ అంతా బాగా ఇలా పైకి తేలుతూ ఉడికినప్పుడు మనం ఏంటంటే దాంట్లో కొంచెం కొత్తిమీర, చేపలది స్పెషల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను. ఇలా కడాయినైతే క్లాత్ అటు ఇటు కదపాలి. గరం మసాలా వేసాను కదా, అదంతా గ్రేవీలోకి మిక్స్ అయ్యే విధంగా నేనైతే నెమ్మదిగా గరిటెతో అలా అని క్లాత్తో పట్టుకొని అటు ఇటు కదుపుతూ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఈ కొత్తిమీర ఇప్పుడే వేసి ఇంకొక 2 మినిట్స్ ఉడికించడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది సూపులోకి దిగి చాలా బాగుంటుంది. కొందరు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేశాక పైన వేస్తారు కదా, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది సూప్లో బాగా తెలుస్తుందని నేను ఎప్పుడైనా ఇప్పుడే వేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.